హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారిది హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారిది హస్తం గుర్తు మైక్ ఇస్తా కమ్ హియర్ సవాల్ రాజశేఖర రెడ్డి బిడ్డ సవాల్ కమ్ హియర్ మైక్ ఇస్తా కమ్ హియర్ మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి జగన్ కి ఎందుకు ఓటేయాలో చెప్పండి జగన్ గారికి ఎందుకు ఓటేయాలో చెప్పండి అక్క నమస్తే అక్క అక్క నమస్తే అక్క జగన్ ఎందుకు ఓటేయాలంటే 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకన్నీ చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తారు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారక్క, మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కాదనిలేవేం, అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు, మీ మీద మాకైతే అభిమానం ఉందక్క. రాజశేఖర బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క, కాదని లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు. ఆయన చాలక్క. మీరు కూడా రండి, మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క. తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క. అన్నతో పాటు రండి, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. గొప్పగా చెప్పాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాజశేఖర రెడ్డి కొడుకు అని మేడమే తీసుకోవట్లేదన్నా, ఇయ్యండి మేడమే వద్దంటుందన్నా. అర్థం చేసుకోండి. మాట కూడా నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు నిలబడితే బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్, ఆ బాయ్ బాయ్ క్యాంపెయిన్ లో, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ లో నేను చెప్పిన మాట ఏమిటో తెలుసా? జగనన్నకు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ తలలు ఉంచుతాడు, ప్రత్యేక హోదాను తీసుకొస్తాడు అని చెప్పింటాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమంటే అమ్మా పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాట ఇచ్చిందని నేను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను, అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, రైతులు ఎక్కడా నష్టపోతే వాళ్ళకు నిధి ఇచ్చేటట్టు, వాళ్ళకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధిలో నుంచి ఏర్పాటు చేద్దాము అంటే నేను వెళ్ళి ప్రచారం చేశాను. 4000 కోట్లు ప్రతి సంవత్సరం 3000 కోట్లు ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం అయితే 4000 కోట్లు పంట నష్టపోతే పక్కన పెడతాము అన్నారు. ఏ రాజశేఖర రెడ్డి కొడుకును నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజా దర్బారు నడిపిన మనిషి, ప్రతి రోజు ప్రజల మధ్య బతికిన మనిషి. ప్రజా దర్బార్ అని రోజు కనీసం 3 గంటల సేపు ప్రజలే కాదు, ఏ లీడర్లు వచ్చినా, ఏ కేడర్ వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా అందుబాటులో ఉండే మనిషి. జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తన్నా, హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారిది హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారిది హస్తం గుర్తు మైక్ ఇస్తా కమ్ హియర్ సవాల్ రాజశేఖర రెడ్డి బిడ్డ సవాల్ కమ్ హియర్ మైక్ ఇస్తా కమ్ హియర్ మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి జగన్ కి ఎందుకు ఓటేయాలో చెప్పండి జగన్ గారికి ఎందుకు ఓటేయాలో చెప్పండి అక్క నమస్తే అక్క
అక్క నమస్తే అక్క. జగన్ ఎన్ని ఓటేయాలంటే 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. ఈ సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకన్నీ చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తారు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారక్క, మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కాదనిలేవే, అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు. మీ మీద మాకైతే అభిమానం ఉందక్క. రాజశేఖర బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క, కాదని లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు. ఆయన చాలక్క. మీరు కూడా రండి, మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క. తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క. అన్నతో పాటు రండి, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాజశేఖర రెడ్డి కొడుకు అని మేడమే తీసుకోవట్లేదన్న. ఇయ్యండి మేడమే వద్దంటుందన్న. అర్థం చేసుకోండి. మాట కూడా నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు నిలబడితే బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్, ఆ బాయ్ బాయ్ క్యాంపెయిన్ లో, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ లో నేను చెప్పిన మాట ఏమిటో తెలుసా? జగనన్నకు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ తలలు ఉంచుతాడు, ప్రత్యేక హోదాను తీసుకొస్తాడు అని చెప్పింటాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమంటే అమ్మా పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాట ఇచ్చిందని నేను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను, అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, రైతులు ఎక్కడ నష్టపోతే వాళ్ళకు నిధి ఇచ్చేటట్టు, వాళ్ళకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధిలో నుంచి ఏర్పాటు చేద్దాము అంటే నేను వెళ్ళి ప్రచారం చేశాను. 4000 కోట్లు ప్రతి సంవత్సరం 3000 కోట్లు ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం అయితే 4000 కోట్లు పంట నష్టపోతే పక్కన పెడతాము అన్నారు. ఏ రాజశేఖర రెడ్డి కొడుకును నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజా దర్బారు నడిపిన మనిషి, ప్రతి రోజు ప్రజల మధ్య బతికిన మనిషి. ప్రజా దర్బార్ అని రోజు కనీసం 3 గంటల సేపు ప్రజలే కాదు, ఏ లీడర్లు వచ్చినా, ఏ కేడర్ వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా అందుబాటులో ఉండే మనిషి.